హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఇది సీమంతమైన నెక్స్ట్ డే అనమాట. మొత్తం డెకర్ అంతా తీసేసాం అండ్ ఇల్లు మొత్తం కంప్లీట్లీ ఖాళీ. దిష్టి ఇంపాక్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ మొత్తం మీద ఈరోజు మాత్రం చాలా టైర్డ్. ఇప్పుడు టైం 10:30 అయింది. ఇప్పుడు లేచాను, ఫుల్గా కోల్డ్ చేసింది అండ్ నాకైతే మాత్రం ఏదో ఫీవర్ వచ్చేసినట్టు ఉందన్నమాట. నేను టిఫిన్ చేయలేదని ఈరోజు టిఫిన్ సెక్షన్ విరిగా తీసుకున్నారనమాట. సెకండ్ టైమో థర్డ్ టైమో. ఈరోజు లక్కీని కూడా స్కూల్కి పంపించలే, ఎందుకంటే అసలు ఆయన రెడీ చేసి ఓపికలో నేను లేను. హాయ్, ఈరోజు కొత్త సోఫా వస్తుంది తెలుసా? వేడిగా వేడిగా తిన్నా. ఎలా జరిగింది సీమంతం? బాగా జరిగింది, కానీ స్ట్రెయిన్ కూడా తక్కువ అనిపించింది. చాలా ప్రతి ఫంక్షన్కి స్ట్రెయిన్ ఫీల్ అయ్యేవాళ్ళు. చాలా ఈసారి కొంచెం ఎందుకో తేలిగ్గా అయిందని అనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరికైనా సరే సీమంతం చేసుకునే అవకాశం ఉంటే స్కిప్ చేయొద్దు. అది లైఫ్లో ఒక స్వీట్ మెమరీ లాగా ఉండిపోయేది. ఏమాత్రం అవకాశం ఉన్నా సరే చేసుకోమని నేనైతే చెప్తాను. మీరు గారు వచ్చేసరికి టిఫిన్ తినేసి, సోఫా అయితే ఆల్రెడీ అయిపోయింది. యాక్చువల్లీ సీమంతం టైంకి డెలివరీ వాళ్ళు ఇవ్వడానికి రెడీ చేసేసారు, కానీ ఇంకెందుకులే హాల్ కొంచెం ఖాళీగా ఉంటేనే అందరితో ఈజీగా ఉంటుంది అని ఆలోచించి ఇంక తీసుకోలేదన్నమాట. సో ఈరోజు కూడా మంచిదే. సో ఈరోజు వెళ్ళి చెక్ చేసుకుని సోఫా డెలివరీ అయితే తీసుకురాబోతున్నారు. అంతే మరి, లేడీస్ యావరేజ్ హైట్ సరిపోయేటట్టు ఉంటుంది. లక్కీ వచ్చేసరికి డీప్ స్లీప్లో ఉన్నాడు అనమాట. నిన్నైతే మాత్రం ఫంక్షన్లో వీడి హడావిడి మామూలుగా లేదు. ఇప్పుడు టైం 2 అయింది. రైస్ పెట్టుకున్నాను అండ్ కర్రీస్ వచ్చేసరికి చికెన్ కర్రీ అండ్ మై ఫేవరెట్ పప్పు. ఆల్రెడీ హెల్పర్ ఉన్నారు కదా, సో తనకి సమ్ వర్క్ ఉండి వెళ్ళిపోయారు. బట్ స్టిల్ ఏంటంటే టైంకి కర్రీస్ అయితే వండేసి పంపించేశారనమాట. అదొక బెస్ట్ థింగ్. చాలామంది ఏంటంటే స్కిప్ చేసేస్తూ ఉంటారు. సో ఆవిడైతే మాత్రం బాగానే చేసి పంపించేశారు. యా, ఫైనల్లీ వచ్చేసింది. చూద్దాం. ఈ సోఫా వచ్చేసరికి ఏంటంటే మేము కస్టమైజ్ చేయించి ఇలా రావాలి అన్నట్టు చేయించామన్నమాట. అంటే ఇంట్లో మెజర్మెంట్స్ తీసుకుని ఇంత వెడల్పు ఉండాలి, ఇంత పొడవు రావాలి, ఫ్యాబ్రిక్ ఇలా యూజ్ చేయాలి, ఫోమ్ ఇలాంటి మెటీరియల్ ఉండాలి, మా రిక్వైర్మెంట్స్ ఏంటి అన్నది స్పెసిఫిక్గా డిస్కస్ చేసి చేయించుకుందనమాట. అందుకనే ఇంట్లో వేసిన తర్వాత అవుట్పుట్ ఎలా ఉంటుందా ఏంటని చాలా ఎగ్జైటెడ్గా అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా సీమంతం తర్వాతే డెలివరీ అయితే తీసుకున్నాం అనమాట. యాక్చువల్లీ ఇంట్లో మెజర్మెంట్స్ చూసుకున్నాం తప్ప డోర్ నుండి ఈజీగా వస్తుందా రాదా అన్నది మేమైతే చెక్ చేయలేదు. ఈ లాంజ్ ఏదైతే ఉందో ఈజీగానే వచ్చింది, కానీ మెయిన్ సోఫా యూనిట్ ఏదైతే ఉందో కొంచెం టఫ్ అయింది. బట్ ఏంటంటే లాజిక్ ప్రకారంగా చూసుకుంటే చాలా ఈజీగా లోపలికి అయితే వచ్చేసింది అనమాట. అండ్ సోఫా వచ్చేసరికి ఏంటంటే మేము అనుకున్న తర్వాత చాలా ప్లేసెస్ విజిట్ చేసాము. చేసినా ఎక్కడ మాకు సాటిస్ఫాక్టరీగా అనిపించలేదు. అంటే ప్రైస్ కొంచెం కాంప్రమైజింగ్గా బాగుంది అని అనుకుంటే క్వాలిటీ విషయంలో చాలా డ్రాప్ అయిపోతుంది. సో క్వాలిటీ కొంచెం బాగుంది అంటే ప్రైస్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో మాకు అనుకున్న బడ్జెట్కి అండ్ మేము అనుకున్న కంఫర్ట్కి కరెక్ట్గా మాకు వచ్చేసరికి ఏంటంటే కాకినాడ మెయిన్ రోడ్లో లక్ష్మీ ఫర్నిచర్ అనేది ఉందండి. సో వీళ్ళ నెంబర్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకు చెప్తున్నానంటే ఎవరికైనా ఫర్నిచర్కి కొంచెం బెటర్గా రావాలి అవుట్పుట్ అని ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటాం కదా. ఇప్పుడు యాక్చువల్లీ మా ఇంట్లో ఫర్నిచర్ కూడా ఎప్పుడు మేము ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు, కానీ ఏంటంటే ఎక్కువ కంఫర్టబుల్గా మేము ఉండేది లివింగ్ రూమ్లోనే. కాబట్టి సోఫా చాలా మంచిగా ఉండాలి అని అయితే అనుకున్నాం, ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం కాబట్టి. సో ఎప్పుడైతే లక్ష్మీ ఫర్నిచర్ విజిట్ చేసామో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా మాకైతే తెలిసిందనమాట, ఇలాగా ఉన్నారు వీళ్ళు చేస్తున్నారు కస్టమైజేషన్ అని. వెళ్ళాము, విజిట్ చేసాము, అక్కడ ఉన్న అవుట్పుట్ చూసాము, ప్రైసెస్ గురించి డిస్కస్ చేసాము. అన్ని విధాలుగా చూస్తే చాలా చాలా బడ్జెట్ ప్రైస్కి మనకి కావాల్సిన విధంగా చాలా బాగా అయితే కస్టమైజ్ చేస్తున్నారు.
సో, అక్కడ ఉన్న మోడల్స్ అన్నీ చెక్ చేసుకొని, ఫ్యాబ్రిక్స్ అన్నీ చూసుకొని మాకు ఈ కలర్ కావాలి అన్నట్టయితే మేము సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. సో, ఓవరాల్‌గా వేసిన తర్వాత లుక్ అన్నది చాలా బాగా అయితే అనిపించింది. అంటే ఇంట్లో కలర్స్ అన్నవి ఫర్దర్‌గా అయితే చేంజ్ అవుతాయి. సో, దాని తర్వాత ఇంకా లుక్ చాలా మారొచ్చు. కానీ ప్రస్తుతానికైతే ఇలా అయితే వేశాం. ఎలా అనిపిస్తుంది? మాకైతే మాత్రం చాలా చాలా బాగా అయితే నచ్చేసింది. అదే కిందకి ఇంకా లాగాలి. ఇంకా పూర్తిగా లాగాలి. ఇంకా లాగాలి, ఇంకా లాగాలి. నీ చేత లాగిస్తున్నావు అనిపిస్తుంది అంట. లాగా అవి హెల్ప్ చే. ఎస్ ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ తీసుకొచ్చి పడుకుంటాం. లాస్ట్ టైం దివాన్ కాట్ మీద లక్కీని నేను నెట్ మీద పెట్టుకుని పడుకున్నాను. ఆడేమో నా తలపైన, నేనేమో ఇలా పొడవగా వచ్చిందానికి ఇలా పడితే అలా దొలేస్తుంటుంది. ఒకసారి సార్ లాంచ్ చూడు, స్టోరేజ్ అలాగే ఇచ్చారు. ఓపెన్ చేద్దామా? ఒక దాకొచ్చు లోపల. బాగుందా? మీకు ఈసారి చీరలు ఇంట్లో కూడా పెడతారనమాట. డ్రెస్సులు నిజంగానే నాకైతే ఒక ఎక్స్ట్రా లగేజ్ వచ్చిందంటే ఎక్స్ట్రా ప్యాకేజ్. మా రిక్వైర్మెంట్ ప్రకారంగా లాంజ్కి ఇలా స్టోరేజ్ కూడా అయితే పెట్టించుకున్నాము. కుషన్స్ కానీ లేదంటే లక్కీ టాయ్స్ కానీ. మెస్ ఫ్రీగా ఉండాలి అంటే స్టోరేజ్ ఎంత వీలైతే అంత ఉంటే బెటర్. అండ్ కన్వర్టబుల్ బెడ్లా కూడా అయితే ఉంది కదా. ఫ్యామిలీ ఆఫ్ 4 ఉన్నది అంటే చక్కగా రిలాక్స్డ్గా టీవీ దగ్గర టైం స్పెండ్ చేయడానికి ఇదైతే చాలా చాలా బాగుంది. అండ్ కంఫర్ట్ కూడా చాలా బాగుందన్నమాట. అండ్ ఎవరైనా సరే ఇలా బడ్జెట్లో మంచిగా సోఫా రావాలని ట్రై చేస్తున్నట్టయితే డిస్క్రిప్షన్లో వచ్చేసరికి లక్ష్మీ ఫర్నిచర్ వాళ్ళ అడ్రస్ అండ్ అలాగే ఫోన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే మాకు సాటిస్ఫైయింగ్గా ఉంది కాబట్టి నేను రికమెండ్ చేస్తున్నాను. సో ఆల్రెడీ యూస్ చేస్తున్నాము అండ్ ఫర్దర్గా కూడా బాగా యూస్ చేస్తామని అనిపిస్తుంది. అండ్ లక్కీ కూడా ఏంటంటే నిద్ర లేచిన తర్వాత వాడికి సర్ప్రైజ్గా చూపించాం. కాకపోతే నిద్ర అప్పుడే లేవడం వల్ల బ్లాంక్గా అయితే వచ్చాడు. కానీ ఇప్పుడు లక్కీ అయితే చాలా మంచిగా సోఫా మీద టైం అయితే స్పెండ్ చేస్తున్నాడు అనమాట. ఫర్దర్ బ్లాగ్స్లో చూద్దురు ఎలా ఉంది ఏంటి అన్నది కూడా. కౌంట్ చే కళ్ళు మూసుకోవాలి. ఏంటది? ఏముందో? వాట్స్ ఇన్సైడ్ బాక్స్ అన్న చెప్పేసాడా? బుల్డోజర్ దాని అసలు పేరు. ఇటు చూసి చెప్పాలి, ఇటు చూసి చెప్పాలి, ఇటు చూడాలి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే హాస్పిటల్ కన్సల్టేషన్ అయితే ఉంది. సో హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ బ్లడ్ టెస్ట్ చేయించుకుని 2 days అయి 3rd day అవుతుంది. మధ్యలో ఇంకా సీమంతం వల్ల వెళ్ళడం అయితే కుదరలేదు. రిపోర్ట్స్ నిన్న కలెక్ట్ చేసుకుని తీసుకొచ్చారు. ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేసింది లేదు. కానీ ఈసారి ప్రతిదీ ఏదో ఒక ఇష్యూ అన్నట్టుగానే ఉండేది. రిపోర్ట్స్ చూపించిన తర్వాత బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అంతా బాగుంది కానీ యూరిన్లో గ్లూకోజ్ ఉంది అనేసి అన్నారు. కొంచెం డయాబెటిక్ డైట్ లాగా తీసుకోవాలి, కొంచెం కంట్రోల్గా ఉండాలి. అంటే ఎలాగో ఇంక చివరి వరకు వచ్చేసింది. ఆఫ్టర్ డెలివరీ మేబీ ఉండకపోవచ్చు కానీ ఇప్పటికీ ప్రికాషన్ అయితే తీసుకోవాలని అయితే చెప్పారనమాట. అండ్ నాకు ఫుడ్ క్రేవింగ్స్ అంటే లాస్ట్ వరకు స్వీట్స్ పెద్దగా నచ్చలేదు. కానీ ఈ చివరి 2 వారాల్లో ఏంటో స్వీట్స్ తినేయాలని అనిపించేది. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే పాస్తా ఎప్పుడో అడిగాను అనమాట. సో వీరుగారు వచ్చేసరికి ఇంక ఏది కోరిక అన్నది మిగిలిపోకూడదు, అన్నీ కూడా తిని డెలివరీకి అయితే రెడీ అయిపోయి, ఎందుకంటే తర్వాత ఫర్దర్గా తినడానికి ఉండదు అన్నట్టు ప్రతిదీ అయితే టేస్ట్ చూపిస్తున్నారనమాట. అండ్ యాజ్ వెల్ ఏంటంటే చాలామంది అంటున్నారు వీడియోస్ ఎందుకు కన్సిస్టెంట్గా చేయట్లేదు అని. బట్ నాకు హెల్త్ అయితే అంత సపోర్ట్ అయితే చేయలేదండి ఈసారి. చాలా నీరసంగా ఉండేది. బట్ ఏంటంటే బిజినెస్ ఇంకేంటంటే అలా ఏదో
ఇంకా తప్పదన్నట్టు అలా లాక్కుంటూ వెళ్ళాము. ఇది వరలక్ష్మి వ్రతం రోజున అనమాట. నేనైతే ఇంట్లో మాకు పూజలు అవి ప్రస్తుతానికి అయితే లేదు కదా. సో మా హెల్పర్ వచ్చేసరికి వేడివేడిగా పులిహోర, గారెలు, బూర్లు అన్నీ తీసుకొచ్చి అయితే ఇచ్చారనమాట. అదే ఇక్కడ ఓపెన్ చేసి అయితే చూపిస్తూ ఉన్నాను. సో నాకు పులిహోర అంటే మాత్రం చాలా చాలా ఇష్టము. దాంట్లోకి ఆలు కుర్మా అంటే ఇంకా ఇష్టం అనమాట. సో వీరు గారికి ఇంకా ఇష్టము. సో అవే చూస్తున్నాం అనమాట ఏమొచ్చినాయి ఏంటి అని. అంత ఓపికగా అంత నార్మల్గా అయితే ఉండట్లేదన్నమాట. చాలా వీక్ ఉండడము అండ్ యాజ్ వెల్ ఏంటంటే ఎక్కువగా లెగ్స్, థైస్ పెయిన్ రావడము. దీనివల్ల ఏంటంటే ఏమో ఎనీ టైమ్ ఎమర్జెన్సీ అయ్యి డెలివరీకి వెళ్ళాల్సి వస్తుందా అన్నట్టుగానే అనిపిస్తుంది అనమాట. బట్ 2 hour బ్యాడ్ ఏంటంటే రైట్ నో కార్ వచ్చేసరికి రిపేర్ వచ్చింది. అదేమో సర్వీసింగ్ సెంటర్లో ఉంది. సర్వీసింగ్ సెంటర్ అయినా అనలేదు, అక్కడైతే ఉంది. ఇంకా ఏంటి ప్రాబ్లం అన్నది తెలీదు. అదేమో అక్కడ ఉంది. ఎమర్జెన్సీ అయితే వేరే ఆల్టర్నేటివ్ చూసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ నాకు వీరుగారు సేవలు చేసుకుంటున్నారు. అదేలే, మాకైతే ఎందుకు చేస్తారు కానీ. ఫుల్ ఆఫ్ సామాను ఏముందంట ఇందులో అంత బరువు ఉండడానికి? బట్టలే అనుకుంటా. అవి ఉండగా అయితే కొంచెం అందుకుందిడే వెంటనే. గాడ్, లెగ్గు 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 లక్కీ పడిపోతుంది మీద. బట్టలే ఏ బేబీ ఐటమ్స్. వాష్ యువర్ హ్యాండ్స్ కాదు నా బట్టలు కదా, అవునా? వాష్ చేస్తా. అదిగో దొరుకుతుంది కదా బేబీ బ్యాగ్. స్టార్టింగే కదా యూజ్ ఉండేవి, నడక నడిపించడానికి వాడేది. సో ఎదురుగా కదా ఫోల్డ్ చేసి నడిపించేది. అది హెడ్ తగలకుండా పిల్లో. దొరికేసింది. నెట్ ఇది ఇంపార్టెంట్. హెడ్ క్యాప్ వాటర్ ప్రూఫ్. అది వాటర్ ప్రూఫ్ క్యాప్ కాదు, పిల్లో. హెడ్ పొజిషన్ షేప్ బెటర్గా రావడానికి. బుల్లి షూస్ ఉన్నాయి. ఓకే, మ్యాక్స్ నాకు కావాల్సిన కొన్ని వచ్చేసినట్టే. ఇది వాటర్ ప్రూఫే. ఏంటి ఆ యాంటిక్ పీస్? ఏంటి అదేంటి? లక్కీ ప్రెగ్నెన్సీ నేను అనౌన్స్ చేసిన నైటీ. బేబీ కోసం లక్కీ పాత బట్టలు యూజ్ చేయడమే కాకుండా కొత్తవి కూడా తీసుకున్నాను అన్నాను కదా, విశాల్ మార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. ఇవి క్వాలిటీ బాగున్నాయి, సాఫ్ట్ కాటన్ అనమాట. బాగున్నాయి, ఇవి కూడా చాలా సాఫ్ట్ ఉన్నాయన్నమాట. అంటే పైన ఇలా భుజాల దగ్గర టై చేసేది లాస్ట్ టైం లక్కీకి తీసుకున్నాను, అవి కొంచెం ఇబ్బంది అనిపించింది నాకు. వీళ్ళిద్దరు ఇలా పడుకున్నారంటే నాకంటూ టైం వచ్చినట్టే. ఇంకా బట్టలన్నీ ఎప్పుడో ప్యాక్ చేసినవి కదా, సో డస్ట్ అలా ఉంటుందని చెప్పేసి కూర్చుని క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. మొత్తం అన్నీ కూడా సెటరైట్ చేసేసుకోవడానికి. ఎందుకంటే క్లైమేట్ అంతంత మాత్రంగా ఉంటుంది, అప్పుడే వర్షం అప్పుడే ఎండ అలా ఉంటుందన్నమాట. సో కొంచెం అడ్వాన్స్గా అన్నీ రెడీగా పెట్టుకుంటే హాస్పిటల్ బ్యాగ్ అనేది ప్యాక్ చేసుకోవడానికి ఉంటుందని. లక్కీ లక్కమ్మా నిద్ర వచ్చేసిందమ్మా ఫుల్గా. ఈ బయట వచ్చేసరికి రాఖీ రోజున అయితే రికార్డ్ చేశాను అనమాట. సో నాకు ఇలా చాలా బాగా ఇష్టము. నాకు
ఓన్ బ్రదర్ అయితే లేరు. ఓన్లీ కజిన్స్ అయితే ఉంటారనమాట. అది కూడా ఏంటంటే ఈసారి నేను రాఖీ ఎవరికీ కట్టలేదు. యాక్చువల్లీ ఏంటంటే మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్స్కి నేను కడుతూ ఉంటానన్నమాట. బట్ ఈసారి ఏంటంటే నాకు హెల్త్ అంతగా సపోర్ట్ చేయలేదు. సో దానివల్ల అక్కడికి వెళ్ళాలి కట్టాలి అంటే నాకు అస్సలు ఓపిక లేదనమాట. యాక్చువల్లీ స్పెషల్ డే అయినప్పటికీ నేను చూస్తున్నారు కదా నైటీలోనే ఉండిపోయాను అనమాట. బట్ లక్కీకి నెక్స్ట్ ఇయర్కి ఒక చిన్న చెల్లులు అయితే ఉంటే వాళ్ళిద్దరికీ రాఖీ చేయాలని చాలా సరదాగా అయితే అనిపిస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి మా నైబర్స్ అండ్ యాజ్ వెల్ లక్కీకి అక్కలు అయితే ఉన్నారు. అంటే మా తోటికోడల పిల్లలు అనమాట. ఆల్రెడీ ఫంక్షన్ బ్లాగ్ చూసినట్టయితే మీకు తెలుస్తుంది. సో ఇంకా తను వచ్చి ఇక్కడ రాఖీ అయితే కడుతుందనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా కస్టమైజ్డ్ రాఖీ చాలా బాగుంది. నాకు ఇలా స్పెషల్గా అంటే ఏదైనా మూమెంట్ ఇలా స్పెషల్గా చేస్తే ఇంకా బాగా నచ్చుతుంది అనమాట. సో ఇక్కడ రాఖీ అయితే చాలా బుద్ధిమంతుల్లా కట్టించుకుంటున్నాడు. లాస్ట్ ఇయర్ అయితే చాలా క్రాంకీ అయిపోయాడు అనమాట. అంటే ఫస్ట్ రాఖీ కూడా అంతే క్రాంకీగా చేతికి ఏదో కట్టేస్తున్నారు అన్నట్టు ఏడ్చేసాడు. బట్ ఇప్పుడు ఏంటంటే లక్కీ కాస్త ఓపిక్గా ఉండంటే కూర్చోవడం, ఓపిక్గా ఉండడం ఇలాంటివి బాగున్నాయి. ఇక్కడ వచ్చేసరికి మా పెద్ద తోటికోడలు పిల్లలు అనమాట వీళ్ళిద్దరూనే. సో ఇద్దరు అక్కలు కూడా కట్టేశారనమాట. సో ఇలా మొత్తం మీద మా లక్కీ రాఖీ అయితే ఈ ఇయర్కి ఇలా అయితే అయ్యింది. నెక్స్ట్ ఇయర్ చిన్న చెల్లెలతో చేసుకుంటే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాను. మీరు కూడా బ్లెస్ చేయండి పాప పుట్టాలి అనేసి. చాలా వెయిట్ చేస్తున్నాం. ఏమవుతుందో ఏంటో దేవుడి చేతిలో అయితే ఉంది. అండ్ ఆ రోజు కూల్గా క్లైమేట్ అయితే అయిపోయింది సాయంత్రానికి. అండ్ ఇంట్లో చిన్న చిన్న చేంజెస్ అయితే చేస్తున్నాం అనమాట. సో కొంచెం లుక్ ఎలివేట్ అవ్వడానికి ఈ లైట్స్ అయితే చాండ్లేస్ తీసుకున్నాం ఆన్లైన్లో. సో బాగుంది. అంటే ఒక 1700 రూపీస్ అలా అయితే పడింది. బట్ లుక్ అయితే మాత్రం బాగా వచ్చిందని అనిపించింది. సో మొత్తం మీద చిన్న చిన్న చేంజెస్తో ఈ వ్లాగ్ని అయితే ఇలా ఎండప్ చేస్తున్నాను. ఫర్దర్ వ్లాగ్లో నాకు డెలివరీ పెయిన్స్ అయ్యి ఎలా స్టార్ట్ అయినాయి ఏంటి అని వస్తాయి. మిస్ చేయకుండా చూడండి.